పకడ్బందీగా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన 31వ తేదీ నాటికి పరిశీలన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వికారాబాద్ జిల్లా తాండూరులో ఉద్రిక్తత. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లను అరెస్ట్ చేసిన పోలీసులు. వైసీపీకి మరొక షాక్. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైన 5వ ఆర్గానిక్ మేళా. ముఖ్య అతిథులుగా పాల్గొన్న జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలనను పగడందిగా చేపట్టాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ, మెస్ ఛార్జీల పెంపు, సామాజిక సర్వే తదితర అంశాలపై బుధవారం సచివాలయం నుంచి ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలనను ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలని, పరిశీలన చేసిన సర్వే వివరాలను మొబైల్ యాప్ లో నమోదు చేయాలి. ప్రతి 5 మండల మందికి ఒక ఉద్యోగిని నియమించుకోవాలి. సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను కూడా భాగస్వామ్యం చేయాలి. రాష్ట్రంలో ఎక్కడైనా ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు కాకపోతే వెంటనే ఏర్పాటు చేసుకోవాలి. ఏ గ్రామంలో సర్వే నిర్వహిస్తారో ఆ ముందు రోజు రాత్రి గ్రామంలో చాటింపు చేయాలి. ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు, సలహాల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసుకోవాలి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఓ నిరంతర ప్రక్రియ. ఈ ఏడాది 4.5 లక్షల ఇళ్లను నిర్మించబోతున్నాం. కలెక్టర్లకు మంత్రి సూచించారు. రాష్ట్రంలో 1,16,00,000 కుటుంబాలకు గాను 1,12,00,000 కుటుంబాల సామాజిక సర్వే పూర్తి చేయడం జరిగింది. ఇందుకు కృషి చేసిన అధికారులకు ముఖ్యమంత్రి తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఉత్సాహంగా కొనసాగుతున్న సీఎం కప్ 2024 మండల స్థాయి పోటీలు. నిన్న ప్రారంభమైన సీఎం కప్ 2024 రెండవ అంచె మండల స్థాయి పోటీలు రాష్ట్రంలో అన్ని మండలాల్లో, పట్టణాల్లో ఘనంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్ 7, 8 తేదీలలో గ్రామ స్థాయిలో ముగిసిన పోటీల విజేతలు మండల స్థాయిలో పోటీ పడుతున్నారు. 6 క్రీడాంశాలు అథ్లెటిక్స్, వాలీబాల్, ఫుట్బాల్, యోగా, ఖోఖో, కబడ్డీ గ్రామస్థాయి పోటీల విజేతలతో పాటు వివిధ మండలాల్లో స్థానికంగా డిమాండ్ ఉన్న క్రీడాంశాల్లో ఈ పోటీలు కొనసాగుతున్నాయి. వివిధ మండలాల్లో ఉత్సాహభరితంగా కొనసాగుతున్న ఈ క్రీడా పోటీల వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులను ఉత్తేజపరుస్తున్నారు. ములుగు జిల్లా మండలంలో మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొని కబడ్డీ పోటీలను ప్రారంభించారు. అదేవిధంగా పలు నియోజకవర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని క్రీడలకు, పోటీల విజయవంతానికి కృషి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు సమన్వయం చేస్తున్న ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ, విద్యాశాఖతో పాటు పలువురు ప్రభుత్వ శాఖల అధికారులు ఈ పోటీల్లో పాల్గొని పోటీలను పర్యవేక్షిస్తున్నారు. డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో 3 రోజుల పాటు జరగనున్న ఈ మండల స్థాయి విజేతలు తదుపరి డిసెంబర్ 16 నుండి ప్రారంభమయ్యే జిల్లా స్థాయికి ఎంపికవుతారు. మేడం మీకు చెప్తాను. ఏం చెప్తాం?
కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ తో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన ఇతర హామీలను అమలును త్వరగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. తెలంగాణ వడ్డెర సంఘ నాయకులు బుధవారం నాడు ఎమ్మెల్సీ కవితను తన నివాసంలో కలిశారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపుపై బీసీ డెడికేటెడ్ కమిషన్ కు తెలంగాణ జాగృతి సంస్థ తరఫున నివేదిక సమర్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన ఎంబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, ప్రతి జిల్లా కేంద్రంలో 50 కోట్ల రూపాయలతో బీసీ ఐక్యత భవనాలను నిర్మిస్తామని ఇచ్చిన హామీలో అమలు కనీస చర్య తీసుకోలేదని ఎండగట్టారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, దాన్ని అమలు చేయడంలో తాత్సారం చేయవద్దని సూచించారు. కుల వృత్తుల వారికి ప్రభుత్వం కనీస మద్దతునివ్వడం లేదని విమర్శించారు. నూర్ బాషా ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని విశాఖ నూర్ బాషా ముస్లిం సంక్షేమ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ బురాన్ కార్యదర్శి షేక్ బాబ్జీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వారంతా ధర్నా చేపట్టారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ దూదైకుల ముస్లింల శ్మశాన వాటికలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న శ్మశాన వాటికలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. మాంసం దుకాణ వ్యాపారులకు అందుబాటులో మేకల కళేబరాలు ఏర్పాటు చేయాలని దుకాణ వ్యాపారులకు అందుబాటులో మేకల కమేళాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. మదర్సా ఉర్దూ స్కూళ్లకు ఉర్దూ టీచర్లు నియామకం చేసి నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఈవీఎంసీ కమిషనర్ కి సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ధర్నాలో సంఘ నాయకులు షేక్ రహమాన్, షేక్ బృహాన్, షేక్ నాగూర్, మదీనా, సుభాష్, యాసిన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరిష్కారం చేయాలి. ముస్లిం సమస్య వెంటనే పరిష్కారం చేయాలి. సదుపాయాలు కల్పించాలి. ఉన్న కబరస్థానాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. అన్ని పులుగు ఉర్దూ టీచర్లు వెంటనే ఏర్పాటు చేయాలి. మేకలు కోసుకోవడానికి మేకల కమిషన్ ముస్లిం ఐక్యత, నూరు భాష ముస్లిం ఐక్యత, ఉపయోగంగా ఉన్న కబరస్థానం అన్నింటికీ మౌలిక సదుపాయాలు కల్పించాలి. లేని ప్రాంతాల్లో స్థలాలు కేటాయించి నిధులు కేటాయించాలి. నూరు భాష ముస్లిం ఐక్యత. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ముస్లింస్ అనేవారు 15% అనేది ఉన్నారు. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ఆనాడు ముస్లింస్ అనేది కీలక పాత్ర పోషించి పెద్ద ఎత్తున ఉద్యమ పోరాటం అనేది చేశారు. చాలా మంది అమరులయ్యారు. ఈరోజు విశాఖ ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే 25 లక్షల మంది దాకా కూడా ఈరోజు మరి నూరు బాసీలు అనేది ఉన్నారు. వీళ్ళు ఎక్కువ మంది అనేది మటన్ వ్యాపారం అనేది చేస్తూ ఉంటారు. ఈ మటన్ వ్యాపారం చేసేటప్పుడు అప్పుడు కమేలు అనేది మేకల కమేలు ఇక్కడే మన ఆసిల్మేట్ జంక్షన్ లో ఉండేది. అప్పుడు మున్సిపాలిటీలు ఉన్నది కార్పొరేషన్ అయిన తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి హనుమంత జంక్షన్ లో పెట్టారు. పెట్టిన తర్వాత ఈ మేకలను అనేది కొయ్యడానికి వెళ్ళేటప్పుడు మరి అర్ధరాత్రి, ఆదివారం అయితే శనివారం అర్ధరాత్రి 2 గంటలకు వెళ్తే గానీ ఆ మేకలు అనేది కట్ చేసి మళ్ళీ ఇక్కడ తెచ్చి ఇక్కడ షాపులోనే అమ్మే పరిస్థితి అనేది లేదు. కాబట్టి చాలా తెల్లవారు తొందరగా వెళ్లే పరిస్థితి ఉంది. దాన్ని కూడా మరి ఆ మేకల కమేణాలు కూడా అప్పుడు మూసేస్తే పెద్ద ఎత్తున మరి మటన్ వ్యాపారస్తులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన అనేది ఇంచుమించు 32 రోజులు ఆందోళన చేస్తే మరి లోకల్లో ఉన్న వెలగంపూడి రామకృష్ణ బాబు గారు చొరవ తీసుకొని అప్పుడు కలెక్టర్ గా ఉన్నాయన ఆయన్ని పట్టుకొని మళ్ళీ మేకల కమేణ అనేది 1-2 నెలలు అనేది మరి తెరిపించారు. తర్వాత మళ్ళీ అది మూసిన తర్వాత మళ్ళీ పోరాటం చేస్తే 6 నెలలు తెలిపి మూసేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎందుకంటే హైకోర్టులో కేసు ఉంది కాబట్టి దీన్ని ముయ్యికి తప్పదని కమిషనర్ చెప్పడం, దాన్ని మూసిన తర్వాత ఇప్పుడు మారికోవాల్సి ఎక్కడైతే ఉందో మారికోవాల్సి ఇక్కడ నుంచి 25 కిలోమీటర్లు మారికోవాల్సి ఉంది. వీళ్ళు అర్ధరాత్రి 2 గంటలు బయలుదేరి వెళ్ళేటప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు మాంసం అనేది చాలా పౌష్టికాహారం కాబట్టి ప్రజలందరికీ అందుబాటులో కావాలి. కాబట్టి దానికి సంబంధించి ఉన్న మేకల కమ్మేళ ఏదైతే ఉందో దాన్ని అందుబాటులో ఆనాడు అన్నాద్ మన ఏదైతే కమిషనర్ అన్నాద్ గారు ఎవరైతే ఉన్నారో అయినా మరి ఇక్కడ
మన ఇక్కడ ఏదైతే ఆరులో ముడసల్లో ఇస్తానన్నారో దానికి 2 ఎకరాలు ఉంటే చాలు. ఈరోజు 55 ఎకరాలు ఏదైతే రైల్వే జోన్ కేటాయించారో అది చాలా సంతోషం, మేము స్వాగతిస్తున్నాం. దీనికి కూడా 2 ఎకరాలు అనేది కేటాయించి వీళ్ళందరికీ కూడా 1 టౌన్ ఏరియా నుంచి ఎంఈపీ కానీ సరౌండర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దగ్గర అవుతుంది. అలాగే పెందుర్తిలో కూడా ఒక కబేలా అనేది ఏర్పాటు చేయాలని, తగరపల్సి దూర ప్రాంతం కానీ అక్కడ ఒక కబేలా ఏర్పాటు చేయాలనేది కూడా మటన్ వ్యాపారస్తులు కూడా ముందు వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టు మున్సిపల్ కమిషనర్, ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు కానీ, మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్లు కానీ వీళ్ళంతా చొరవ తీసుకొని తొందరగా ఆ పరిష్కారం చేయాలి. లేదు అనుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం ఉధృతం చేస్తాం. అలాగే ముస్లింస్ కానీ అనేకమైన మరి సమస్యలు అనేవి పేరుకుపోయి ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలంతా పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తాం. విశాఖ జీవీఎంసీ పాలకవర్గ సమావేశం రసవత్తరంగా సాగింది. మేయర్ హరివెంకట కుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 46 ప్రధాన 21 అనుబంధ అజెండా అంశాలపై చర్చ సాగింది. క్రీడా మైదానాల ప్రైవేటీకరణ అంశంపై చర్చ, స్టేడియం నిర్వహణ, ఇతర అంశాలపై ఒక కమిటీ వేయాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. వాటిలో ఖర్చు చేసిన నిధులపై సభ్యులు ఆరా తీశారు. అవగాహన లేని అధికారులతో మేయర్ పనిచేస్తున్నారని టీడీపీ సభ్యులు విమర్శించారు. మరోవైపు ఇంటి పన్నులు పెంచాలన్న ఆలోచనతో సర్వేలు చేస్తున్నారని దీన్ని సభ్యులు వ్యతిరేకించినట్లు సిపిఎం పార్టీ కార్పొరేటర్ బి గంగారావు తెలిపారు. ఆఫ్కోర్స్ విధానం రాకముందు జీవీఎంసీలో పనిచేస్తున్న సిబ్బంది ఎంతమంది, ఆఫ్కోర్స్ విధానం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది చనిపోయి. 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ తీసుకోలేదు. మొత్తం చనిపోయారు. అలా తిరుగుతున్నారు. నా పిల్లలు మాట్లాడుతున్నారు. 4 సంవత్సరాలు ఏదో జాబ్ చేస్తున్నాడు. అది అధికారులందరికీ తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుసు. మళ్ళీ మీరు ఏదో స్కూల్ టీచర్ కట్టుకుంటారా? మాట్లాడారో ఈ కొత్తగా నియామకం అయ్యారు. గత ప్రభుత్వం వచ్చారు కాబట్టి కౌన్సిల్ ఏర్పడిన తర్వాత వచ్చారు. ఎందుకు చెప్పించారు? కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత కార్పొరేషన్ లో జరిగిందని ఒక అపోజిషన్ లీడర్గా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 3 నెలలు పరిధిలో ఒక రూల్ ప్రకారంగా కూడా తయారు చేయలేని, అవగాహన లేని అధికారులతో మేయర్ పనిచేస్తుందంటే మేయర్ గారు అంటారు నాకు దృష్టిలోనే లేదు, నేను సంతకం పెట్టలేదు, నేను హామీ ఇవ్వలేదంటే చాలా నవ్వుతున్నాం. ఎందుకంటే ఆ ప్రథమైన పౌరురాలుగా అవకాశం ఇచ్చింది చాలా తక్కువ మందికి ఇచ్చిన దాంట్లో ఇవాళ ఇచ్చింది. విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఉంటప్పుడు మమ్మల్ని భయపించి వాళ్ళు అంశాలన్నీ ఆవేళ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి దాన్ని డిస్కషన్ చేసి నిలదీస్తే నేను కూడా ఆమోదించలేదు, బొమ్మలు గీశారు అనుకున్నాను కానీ గుర్రాల పార్కు రోడ్డు వేశారని నాకు తెలీదు, కానీ 3 కోట్లు బిల్లు ఇచ్చారని కూడా తెలియదంటే మేరీ గారు ఎంత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆవిడ చూస్తున్న సీటుకని విలువ ఉన్నదా? లేనప్పుడు మేరీ గారికి ఇన్ని అంశాలను మేము క్యాన్సిల్ చేస్తే, ఇన్నట్ల మీద తీసుకుంటే అసలు కౌన్సిల్లో నాలాంటి వాడిని అయితే ఆ పొజిషన్ నుంచి బయటకు వచ్చేస్తా. ఎందుకంటే అవగాహన లేని పరిస్థితి, ఆలోచన లేని పరిస్థితి. సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి దోసినందుకు ఈవిడికి ఆర్డర్లు ఇమ్మంటే ఆర్డర్లు ఇచ్చి మొత్తం టీటీఆర్స్ కింద మొత్తం విశాఖనే దోషించారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో 5వ ఆర్గానిక్ మేళాను విశాఖ జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ తో పాటుగా విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ముఖ్య అతిథులుగా హాజరై ఆర్గానిక్ మేళాను ప్రారంభించారు. ఈ మేళాను గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఆర్గానిక్ మేళాలో 50 మంది రైతులు, గిరిజనులు సుమారుగా 200 స్టాల్స్ పైగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ ప్రకృతి ఆధారితమైన ఆర్గానిక్ ఈ యొక్క మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘ జిల్లా అధ్యక్షుడు దాట్ల సుబ్రహ్మణ్యేశ్వర వర్మ, గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
మీద జరిగేటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ నమస్కారాలు. సో మన రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఇందాక మిత్రులు కుమారస్వామి చెప్పినట్టు మనం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారాలి అని అంటే మనం తీసుకునేటువంటి పెస్టిసైడ్స్ కానీ కెమికల్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కానీ మన యొక్క రోజు తినేటువంటి ఆహారంలో వస్తూ ఉన్నాయి. వీటిని తగ్గించుకుంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ కాలం మనిషి జీవనం సాగించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఉత్పత్తుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మీ అందరికీ తెలుసు, కమర్షియల్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఎంటర్ అయిపోయి ఇవి మార్కెట్లో లభించేటువంటి వాటి యొక్క రేట్ల కంటే 2-3 రెట్లు మార్కెట్లో ఎక్కువగా ఉంటున్నాయి. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎక్కువ మంది ప్రకృతి వ్యవసాయం చేయకపోవడం, అది కొంతమంది కమర్షియల్ ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళిపోతుంది. సో దాన్ని మనం దాని నుంచి కొద్దిగా మన రాష్ట్రాన్ని మనం దూరం చేయాలి అని అంటే ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి. దీంట్లో వచ్చేటువంటి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి చాలా కృషి చేస్తుంది. ప్రతి జిల్లాలో కూడా రైతుల్ని ప్రోత్సహిస్తుంది. సో ఈ ప్రోడక్ట్స్ యొక్క రేటు చాలా తక్కువ అన్నది ప్రచారం జరగాల్సిన అవసరం. సో తక్కువ ఎందుకంటే ఇందాక కొంతమంది చెప్పినట్టు 25 సెంట్లలో 25,000 రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక రంగం అని చెప్పాలి. సో ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఈ రంగం వైపుకి వస్తున్నారు. దీన్ని ఎక్కువ స్థాయిలో చేసినట్లయితే దాని యొక్క స్కేల్ పెరిగి రేట్ తగ్గేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మార్కెటింగ్ కూడా ప్రాపర్గా చేయాల్సినటువంటి అంటే బ్యాక్వర్డ్. అలాగే రైతు సాధికార సంస్థ ఆధ్వర్యం ప్రముఖ సినీ నటి లక్కీ భాస్కర్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తాడేపల్లిగూడెంలో గురువారం ఉదయం సందడి చేశారు. చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె విచ్చేశారు. పట్టు చీరల విభాగాన్ని ఆమె ప్రారంభించారు. తొలుత వినాయకునికి పూజలు జరిపారు. తాడేపల్లిగూడ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు, బాబ్జీ, తాడేపల్లిగూడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు ఈతకోట భీమశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. సినీ నటి కుమారి మీనాక్షి చౌదరి సందర్భంగా మీడియాతో పబ్లిక్ తోనే మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 99 రూపాయలకి చీరల విక్రయానికి విశేష స్పందన. కేరళ కథాకళి, ఇతర సాంప్రదాయ నృత్య రూపాలను ఏర్పాటు చేశారు. చెన్నై షాపింగ్ మాల్ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈ షాపింగ్ మాల్ బిల్డర్ మారం వెంకటేశ్వరరావు కృష్ణ అభినందించారు. తాడేపల్లిగూడెం పట్టణంలో తొలిసారిగా గ్రౌండ్ ఫ్లోర్ తో కలిపి 6 అంతస్తుల భవనం ఎంతో నాణ్యతా ప్రమాణాలతో నిర్మించడంతో పాటు అన్ని రకాల వస్త్రాలు చెన్నై షాపింగ్ మాల్లో లభించే విధంగా విశాల భవనంలో ఈ షాపును ప్రారంభించడాన్ని పలువురు అభినందించారు. ఈ చెన్నై షాపింగ్ మాల్ సమీపంలోనే అనేక బహుళ జాతీయ సంస్థల జాతీయ, అంతర్జాతీయ వస్త్ర దుకాణాలు రావడంతో ఈ ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ కు మరింత ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ప్రజాప్రభుత్వం ఏర్పడి 6 నెలలైంది. 5 ఏళ్లలో విధ్వంసమైన రాష్ట్రం, అస్తవ్యస్తమైన వ్యవస్థలు, అప్పులు వారసత్వంగా వచ్చాయి. సంక్షోభాలను అవకాశాలుగా తీసుకుని సంక్షేమంగా మలిచే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తోందని, పిచ్చి పిచ్చి రంగులు ఉండవు, మా బొమ్మలు కనిపించవు, పబ్లిసిటీ కంటే రియాలిటీకే మా ప్రాధాన్యం, రాష్ట్రమే ఫస్ట్, ప్రజలే ఫైనల్ అనే నినాదం కూటమి ప్రభుత్వం విధానంగా అమలు చేస్తూ ప్రజలు మాపై ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం.
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో రెండో రోజు కొనసాగుతున్న శాసనసభ శాసన మండలి సభ్యుల అవగాహన సదస్సు. ఈ సదస్సులో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు శాసన మండలి సభ్యులు, మాజీ రాజ్యసభ సెక్రటరీ పీడీటీ ఆచార్య తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఎస్టీ హాస్టల్లోని ఫుడ్ పాయిజన్ కు గురైనటువంటి విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తున్నటువంటి సత్యవతి రాథోడ్లను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు మాజీ మంత్రులను అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డిలను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు.